ముచ్చట్లు చెప్తా ఉన్నారు అని అంటే పుణ్యము సంపాదించుకోవాలంటే చాలా కష్టం అవుతుంది. పాపము ఒక సెకండ్లో చాలు. ఓ గంట సేపు నేను ప్రవచనం ఇచ్చాను. ఈ గంట సేపులో 58 నిమిషాలు అద్భుతంగా మాట్లాడాను. ఒక 2 నిమిషాలు మాత్రమే పనికిరాని మాటలు మాట్లాడాను, లేకుంటే చెడు మాటలు మాట్లాడినాను. మీకు 58 నిమిషాలు మాట్లాడింది గుర్తుండదు, 2 నిమిషాలు మాత్రమే మాట్లాడింది గుర్తుంటుంది. ప్రతి ఒక్కరికి కూడా పాపపుణ్యాల చిట్టా ఉంటుంది. మనం అకౌంట్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసినట్టుగా, ఒక బ్యాంకులో బ్యాలెన్స్ మెయింటైన్ చేసినట్టుగా పాపపు పుణ్యము అనేటటువంటి చిట్టా ఉంటుంది. ఇటువంటి ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు, ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటే, అద్భుతమైనటువంటి విషయాలు వింటూ ఉంటే ఈ పుణ్యం యొక్క చిట్టాలో, పుణ్యం యొక్క అకౌంట్లో జమ అవుతుంది. మన అమౌంట్ జమ చేసుకున్నట్టుగా పుణ్యం అనేది జమ అవుతుంది. దీని ఫలితం ఎప్పుడు వస్తుంది? మనకు సమస్యలు వస్తున్నప్పుడు, మనకు సమస్యలు విశేషంగా వస్తున్నప్పుడు ఈ పుణ్యము ఉపయోగపడి దాని యొక్క ఫలితం ఉంటుంది. మనిషికి చాలా చాలా ఓపిక అవసరం. వెంకటేశ్వర స్వామి వారి యొక్క తిరుపతి వెళ్తాము. తిరుపతిలో దర్శనము నార్మల్గా ఉచిత దర్శనం ఉంటుంది, విఐపి దర్శనం ఉంటుంది, నడక దర్శనం ఉంటుంది. అందరూ నడక దర్శనం ఎందుకు ఎంచుకుంటారు? పుణ్యము తొందరగా వస్తుందని. కష్టంతో కూడుకున్నటువంటి పూజకు, కష్టంతో కూడుకున్నటువంటి సేవకు అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది. అందుకొరకే పుణ్యము ఊరికే రాదు. డబ్బుంటే పుణ్యం వస్తుంది అనుకోవడం మూర్ఖత్వం. డబ్బు లేకుండా కూడా పుణ్యం సంపాదించవచ్చు.